అష్టావక్ర మహర్షి దారి తప్పిన యోగుల్ని సరిచేయటానికి మూఢ విమూఢ అని మందలిస్తున్నారు. వారు చిత్తశుద్ధిని పొందటం ద్వారా ఆత్మజ్ఞానం పొందవచ్చు అనే భ్రమలో ఉన్నారు. అనాత్మను నియంత్రించాలని ప్రయత్నిస్తున్నారు. అనాత్మ ప్రకృతి, అనాత్మ పదార్థం, మ్యాటర్. అనాత్మ కాలానుగుణంగా ప్రారబ్ధ కర్మను బట్టి మారిపోతూ ఉంటుంది. నిరంతరం ఒడిదుడుకులకు, హెచ్చుతగ్గులకు లోనవుతుంది. సాత్విక, రాజస లేకపోతే తామస వృత్తిలో ఉంటుంది. ఆలోచనలు లేకుండా మనసును ఎలా నిరోధిస్తావు? ఆలోచనలు లేని మనసును ఎంతకాలం తొక్కిపట్టి ఉంచగలవు? అష్టావక్ర మహర్షి అంటారు, అది ఒక కృత్రిమ ప్రక్రియ, అది సహజ క్రియ కాదు. ఒక చెక్క ముక్కను నీటిలో తేలకుండా చేతితో అదిమి పెట్టి ఉంచటం లాంటిదన్నమాట. అది నువ్వు చేతిని తీయగానే చెక్క ముక్క సహజంగానే నీటిలో తేలుతుంది. అలాగే చిత్త నిరోధం చేశావు. నీ డోర్ బెల్ మోగింది లేదా ఫోన్ రింగ్ అయింది, నీ ధ్యాన ప్రక్రియ ముగిసింది కదా. ఏదో ఒక ఆటంకం రాక మానదు. కృత్రిమంగా మనసును ఎంతకాలం ఆలోచనారహితంగా ఉంచుతావు? ఇది శాస్త్రం ఒప్పుకోదు నాయనా జనక. వాయురోధనాత్ లీయతే మనః జాలపక్షివత్ రోధ సాధనం అంటారు రమణ మహర్షి ఉపదేశ సారంలో. వలలో చిక్కిన పక్షి కదలలేదు. అలాగే ప్రాణాయామం వలన మనసు స్థిమిత పడుతుంది. ఒకవేళ మానసిక ప్రశాంతత లభించినా ఎంతకాలం ఉంటుంది? మరి వేదాంతి ఎవరంటే దేహము, మనస్సు, జగత్తు అనాత్మగా అర్థం చేసుకునేవాడిని వేదాంతి అంటారు. ఏమంటాడు వేదాంతి? ఏమంటాడంటే, ఈ జడ భౌతిక దేహంలో కానీ, ఈ జడ భౌతిక ప్రపంచంలో కానీ ఏ సంఘటన జరిగినా అది నన్ను చెలింప చేయలేదు అంటాడు వేదాంతి.